కొంచెం ఆ పల్లె పెట్టని చెప్తా. అమ్మ ఇది తీయనమ్మా ఇక్కడి నుంచి రావాలిగా స్పీడ్ ఉండాలి. ఇంకా మీరు అందరూ ఇది తీసిన బయట నీళ్ళు కొన్ని నీళ్ళు చెట్లో పోయమని చెప్తా. బయట నీళ్ళు చెప్తా అమ్మా రా ముందు పెట్టుకురా. కూర్చోండి ఐసు గారు. నాకు అడగడం ఉందండి ఇప్పుడు చేతులు పడినట్లు. ఓం ఏన భక్తి ఏకం వేత్న జత్వాది రాష్ట్రం గండి జరుగుతాం. సార్ అందరు దండం పెట్టుకోండి. అమ్మ దండలో అయ్యిందా? అయ్యా మీరు అయ్యవారు గురించి అమ్మవారి పోయింది. ఇక్కడ అక్కడ చూపించు పోయాడు. ఇక్కడ చూపించి అక్కడ చూపించి ఇక్కడ పోయాడు. చటారి మీద ఆయన ఇది పోయింది. అమ్మ మీరు అమ్మవారి చూపించి అయ్యవారికి పోయారు. మొత్తం పోసేది. ఇప్పుడు మీరు అమ్మవారి చూపించి అయ్యవారి చూసి పోయారు. లెక్క అనమాట అది. దానికి గట్టిగా ఇక్కడ ముడిగింది కదా. రానండి రండి చేయబట్టండి. ఇప్పుడు మీరు అయ్యవారు చూపించి అమ్మవారికి, అమ్మవారు చూపించి అయ్యవారికి యాంటీ అది ఇటు చూపించారు. ఒకసారి మన తలమిడి కూడా వెళ్ళి 3 సార్లు మటుకే వాళ్ళు. హర నమ పార్వతీపతయే హర 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 మహాదేవ హర అంతే. ఇప్పుడు మీకు ఈ గుర్తులు ఎడిపోయాలో చూపించి ఓం యం మహోత్తస్తు మహోత్తకాలే భూయాఘీనాన్నమానాగ్రహాణమత్యంద్ర మానం ఉయ్యదా ఫలసిద్ధిరస్తు రామ రామ. ఓం మానం ఉయ్యదా ఫలసిద్ధిరస్తు. ఓం యం మహోత్తస్తు మహోత్తస్తు రామ అయ్యం. ఓం యం మహోత్తస్తు మహోత్తకాలే భూయాఘీనాన్నమానాగ్రహాణ అత్యంతానుకూల్యతా ఫలసిద్ధిరస్తు. అంతే ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. మళ్ళీ ఇలా పొజిషన్ అమ్మవారి నుంచి చదివాలి. అంతే ఇది వాళ్ళిద్దరు పోసుకోండి. ఆ పోషన్ స్వామివారి మీద అలా చూపించి పోస్తూ ఉండండి. మధ్యలో పెట్టుకోండి. అందరితో పోయించట్లేదండి. అందరితో పోయించట్లేదు. ఒక జోడ ఎవరైతే చూస్తారో వాళ్ళతో పోయిస్తున్నారు. ప్రతిష్టాపం అంతే. ఇప్పుడు ఈ కొత్త వరకు పెట్టమంటారు. ఇది పెడితే మరి ప్రతి సంవత్సరం కూడా కూర్చున్న జోడతో మాత్రం చూపిస్తున్నారు తలంబరాలు. ఒక్క నిమిషం కూర్చున్న జోడతో మాత్రం తలంబరాలు పంపిస్తున్నారు. వచ్చేది నేనే. వెళ్ళి నాని అడగండి, ఆ కుర్రను కూడా అడగండి, మామగారిని అడగండి. అదిగో ఆవిడ కాదంటే ఇప్పుడు నా డబ్బులు కూడా తీసుకుని వెళ్ళిపోతాను నేను. తలంబరాలు అందరితో పంపించమన్నారు. అందరితో పంపించరండి. ఎప్పుడూ ప్రతి సంవత్సరం ఏ దంపతులు వాళ్ళే కూర్చుంటారన్న. ఇది కొత్తగా ఆచారం మొదలు పెట్టకూడదు. అది ఎప్పుడైతే ఒకలా ఉందో అలాగే చేయాలి. చెప్తున్నానమ్మా, వైపిస్తారు కాదట్లా. అది వేరు ఇది వేరు. ఎక్కడ ఆ పద్ధతులు వేరు. పరిస్థితులు వస్తారు వైపు. వేరు. అసలు చెప్పింది ఏంటయ్యా అంటే అసలు మన పెళ్లిలో కూడా వద్దని చెప్తాను నేను. ఎప్పుడు సరే అది వేసుకుని చెడగొట్టుకుంటారు అన్ని.
అమ్మా పోదండి ఎవరా ఓం యోగం పుష్పం వేద పుష్పవాన్ చూపించద్దు అందరికి మామగారు చెప్తారు మళ్ళీ నన్ను మంత్రులు గారు ఏం మనిషి మీరు అంటారు ఇప్పుడు మళ్ళీ ఆవిడ ఏన భద్ర బలిరాజా ఓం యోపాం పుష్పం వేద అది అయ్యా ఇప్పుడు మీరు అయ్యవారు చూపించి అమ్మవారికి వేయాలి యోపాం పుష్పం వేద వేయండి అమ్మ ఇప్పుడు అమ్మవారి నుంచి అయ్యవారికి వేయాలి అర్థమైందా అబ్బా గులాబీ దండ బాగుంది అమ్మగారు చూసారా అందంగా ఉంది దండ వాళ్ళ మెల్లవాడు ఇంకా అందంగా వచ్చింది ఇదిగోండి నేను స్లోగా చేసుకొస్తున్నా వేరే చోట కళ్యాణం ఉన్న ఆపేసే ఇప్పుడు వస్తున్నా ఉందన్న ఏం సార్ అందరు చూపించారు అది కూడా స్వయం యోపేన్ పుష్పం వేద పుష్పవేన్ ప్రియేవేన్ మధువేన్ భవతి యోపేన్ పుష్పం వేద పుష్పవేన్ ప్రియేవేన్ పశువేన్ భవతి అంతే మళ్ళీ వేయండి సార్ సాంబార్ అంతే కనపడాలి చెంపి కనపడాలి గులాబీ దండ కనపడాలి చెంపి కనపడాలి నీట్గా అంతే ఇప్పుడే కట్టారు అయిందా కూర్చోండి ఓం ముహూర్తస్తో లక్ష్మణుడు అంటే వేళ వేయాలి వద్దా వేయాలి వేళ కూడా వేయాలి లక్ష్మణుడికి ఆంజనేయస్వామి అంటే వాళ్ళని కూడా కవర్ చేసినట్టు మనం ఆయన పెట్టుకున్నాం మళ్ళీ మామగారు వాళ్ళకు కూడా వేయించా దాంట్లో మళ్ళీ అడుగుకోరు మా ఇంటికి వస్తారు చెప్తున్నానండి అంతే అంటే వాళ్ళు కూడా పక్కన తీసుకొచ్చే వాళ్ళని మరి ఆయనకి ఇదిగా ఉండడం అది మరి కాపలా కాసేది ఆయన మరి అనిపిస్తుంది కూర్చోడం అమ్మా మంగళహారతి బట్టలు రావాలి ఉన్నారా పెట్టేవాళ్ళు రావాలి కనకమని రావాలి అలాగే స్పీడ్గా రావాలి చెక్ పని రావాలన్నమాట టైం అయిపోతున్నారు రాజేష్ గారు ఏమనుకోకుండా తొందరగా రమ్మని చెప్పండి రెడ్ ఆన్ చేస్తే ఇది ఎవరికి నీకు ఒక జత ముందు తీసుకొస్తే అన్నీ కూడా తీసేస్తాను ఎటువంటి తొక్కేస్తారు అది తీస్తానమ్మా తొక్కుతాను అయ్యా ఎలా తొందరగా వెళ్ళండి మీరు టైం అయిపోయింది నాకు ఇంకా నేనే అనట్లేదు సార్ పశువుపల్లి ఎక్కడ పెట్టారు ఇక్కడ తీసారు ఇది అదే అన్న ఇవ్వండి ఏమిటమ్మా ఇక్కడ పశువుపల్లి తీసారు ఇక్కడ ఇదిగోండి మీ వెనకమాల ఉంది ఇదిగోండి ఇక్కడ ఉందండి మీ వెనకమాల అక్షద ప్రాక్కద బ్రహ్మేద సత్కద మీ మామగారు ఇంటి పేరు చెప్పండి అమ్మా మట్టా నాగేశ్వరరావు మీ మామగారు యొక్క అల్లుడు గారిని యొక్క
సీతారామ కళ్యాణ మహోత్సవం అల్లుడు గారిని కుదురు ఇచ్చి నువ్వు పెట్టకూడదని పెడుతున్నా బంగారు పట్టు మధువర్క ద్వయం అంటే మీ వారు పెట్టించినట్టు అక్షంతలు వేయండి మీరు భాగ్యం ధనం సంవత్సరం దీర్ఘ మాయో అయిందా రైట్ నెక్స్ట్ బా అమ్మా రావాలి ఇంకా నేను వెళ్తున్నా ఇంకా చిత్ర పెట్టమ్మా అచ్చత ప్రాచత మేధోస అచ్చత హస్తం ఒక్క నిమిషం ఉండమ్మా ఈ బట్టలు వాడు కట్టాలంట పెట్టి ముందు బస్సు తీస్తున్నాను మీ నాన్నగారు జంపాని జంపాని దంపతులు మీ నాన్నగారు అమ్మగారు అబ్బాయి గారిని కోడగా నశించి బంగారు పట్టు మధు బర్క ద్వయం చదువుకుందమ్మా అబ్బాయికి ఎక్కడ బట్టు అమ్మాయికి బంగారు అడిగింది సార్ అడిగింది అడిగి పెట్టిన బట్టలు మీరే బంగారు పట్టు మధు బర్క ద్వయం బంగారు పట్టు మధు బర్క ద్వయం మీ బావగారు ఇంటికి చెప్పండి రాముడి గోనకృష్ణ గారు దంపతులు మీ బామ్మగారు గారు కళ్యాణమంటున్నా బంగారు పట్టు మధు బర్క ద్వయం చెప్పండి బంగారు పట్టు మధు బర్క ద్వయం అంతే బంగారు పట్టు మధు బర్క ద్వయం అంటే అక్షంతలు వేయండి చిన్నవాళ్ళ పెద్దవాళ్ళు అక్షంతలు బంగారు పట్టు మధు బర్క ద్వయం రైట్ అయ్యా రాయిష్ గారు కాయగా స్వస్తి కాంబోలేషన్ అందులో మీరు కాదు నాదప్పుడు చూడాలి నేను కొట్టేస్తాను అక్కడ ఓం తాంబూలం శ్రీకరం